పిఎస్ఆర్ పేషి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. వచ్చిన తర్వాత గ్రూప్ 1 జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేయాలంటూ ఈ ప్రాజెక్టును ఆయన నాకు అప్పగించారని విచారణ అధికారులకు మధుసూదన్ జవాబిచ్చారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, కామ్సైన్ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ న్యాయస్థానం 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. నిన్న ఉదయం 6 గంటలకు జైలు నుంచి వారిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నందిగామ డీఎస్పీ ఏబీజీ తిలక్, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ లతాకుమారి వారిని విచారించారు. ముందుగా పిఎస్ఆర్ ను విచారించిన తర్వాత మధుసూదన్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మధుసూదన్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా పిఎస్ఆర్ మాత్రం అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు జవాబులు చెప్పారని తెలిసిందే. పరీక్షా పత్రాల మూల్యాంకనం శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా డిజిటల్ గా ఎందుకు చేశారని పిఎస్ఆర్ ను ప్రశ్నించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చినట్టు తెలిసిందే. డిజిటల్ గా మూల్యాంకనం చేయాలనుకున్నప్పుడు టెండర్ ప్రక్రియను ఎందుకు పాటించలేదని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు. డిజిటల్ మూల్యాంకనానికి అనుభవం లేని కామ్సైన్ సంస్థను ఎంపిక చేయడంపై ప్రశ్నించగా ఆ సంస్థకు అర్హతలు ఉన్నాయని పిఎస్ఆర్ చెప్పినట్లు సమాచారం. కామ్సైన్ సంస్థకు 1.14 కోట్లు చెల్లించేలా చెక్కులపై సంతకాలు చేశారా అని అడిగితే ఆ విషయం గుర్తులేదని జవాబిచ్చారు. ఏపీఎస్సీలో కాకుండా హైలాండ్లో మూల్యాంకనం ఎందుకు చేశారని ప్రశ్నిస్తే ఏపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేశారని వాదించినట్లు సమాచారం. పిఎస్ఆర్ కు 25 ప్రశ్నలు, మధుసూదన్ కు మరో 25 ప్రశ్నలు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. పిఎస్ఆర్ పేషి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. వచ్చిన తర్వాత గ్రూప్ 1 జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేయాలంటూ ఈ ప్రాజెక్టును ఆయన నాకు అప్పగించారని విచారణ అధికారులకు మధుసూదన్ జవాబిచ్చారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, కామ్సైన్ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ న్యాయస్థానం 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. నిన్న ఉదయం 6 గంటలకు జైలు నుంచి వారిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నందిగామ డీఎస్పీ ఏబీజీ తిలక్, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ లతాకుమారి వారిని విచారించారు. ముందుగా పిఎస్ఆర్ ను విచారించిన తర్వాత మధుసూదన్ ను ప్రశ్నించినట్లు సమాచారం.